హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లభ కుకింగ్. మన ఈ శ్రీవల్లభ కుకింగ్లో ఈరోజు ఒక చిన్న వీడియో చూపించబోతున్నాను నేను మీకు. సమ్మర్లో మనం పెరుగు తోడేసినప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోతే పెరుగు బాగా పులిసిపోతుంది కదా వేడికి. ఈ విధంగా తోడేసుకుంటే మాత్రం పెరుగు ఈవినింగ్ అయినా సరే పులిసిపోకుండా గట్టిగా చల్లగా ఉంటుంది. మనం సమ్మర్లో చల్లటి నీళ్ళు తాగడం కోసం మట్టి కుండ కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆ మట్టి కుండతో పాటే ఇలాగా 1/2 లీటర్ పాలు పట్టే మట్టి పాత్ర కొనుక్కొచ్చుకోండి. అలా కొనుక్కొచ్చిందేనండి ఈ మట్టి పాత్ర. ఇప్పుడు పెరుగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టి 1/2 లీటరు గేదె పాలు పోస్తున్నాను. గేదె పాలు దొరకని వాళ్ళు ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలైనా పోసుకోండి. కొంతమందికి మేగడంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు మామూలు నార్మల్ మేగడ లేని పాల ప్యాకెట్ అయినా కొనుక్కొచ్చుకొని ఈ విధంగా కాసుకొని కుండలో పోసుకొని తోడేసుకుంటే అలాంటి క్రీమ్ లేని ప్యాకెట్ కూడాను పెరుగు గట్టిగా వస్తుంది. కాకపోతే 1-2 నిమిషాలు బాగా పాలు మరగబెట్టుకోవాలి. ఇలా కాచిన పాలన్నీ చల్లార్చుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడు కుండలో పోసుకోవాలి. అది ఎలా పోసుకొని తోడేసుకోవాలో చూడండి. కొత్తది మట్టి పాత్ర కొన్న తర్వాత దాన్ని వెంటనే వాడకుండా బకెట్లో నీళ్లు పోసి మట్టి పాత్ర మునిగే వరకు ఆ నీళ్ళల్లో ఒక నైట్ అంతా ఉంచితే నీళ్లు పీల్చేసుకొని మనం ఇలా పెరుగు తోడేసుకోవడానికి మట్టి పాత్ర రెడీ అయిపోతుందన్నమాట. ఈ మట్టి పాత్రలో ఒక 1/2 స్పూన్ పెరుగు వేసి అడుగున పైన గోరువెచ్చల కన్నా కొంచెం వేడి ఉండేవి, అంటే మరీ చల్లటివి మరీ వేడి కాకుండా కొంచెం వేడిగా ఉన్న పాలు పోసేసుకొని మూత పెట్టేసుకోండి. పెరుగు తొందరగా తోడుకోవాలనుకుంటే స్పూన్తో ఒక్కసారి పాలు పెరుగు మొత్తం కలిపేసి మూత పెట్టుకుంటే 2.5 గంటల్లో కరెక్ట్గా పెరుగు గెడ్డలా తోడుకుంటుంది. 2.5 అవర్స్లో కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇది నేను చేసి చూసి మీకు చెప్తున్నానండి. చూడండి, పెరుగు చక్కగా 2.5 గంటలు ఎంత బాగా తోడుకుందో. ఇలాంటి పెరుగు చాలా తీయగా ఉంటుంది, వేసుకొని తింటే ఫ్రెష్గా. ఈ విధంగా మట్టి పాత్రలో తోడేసుకున్న పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఎంతసేపు ఉన్నా కూడా పొలవకుండా ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. చూసారా పెరుగు ఎంత గట్టిగా తోడుకుందో 2.5 అవర్స్లో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను.